ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాలాన్ని ఆయన కృప పొందితేనే తప్ప ఏ ఒక్కరి జీవితంలో క్షేమకరమైనది ఏదీ లేదు. ఎవరైతే ఆయన కృప దగ్గరికి వస్తారో, ఆయన కృప ఎంత అమూల్యమైనదో వారు తెలుసుకుంటారో, వారి జీవితంలో ఆయన నడిపింపును కనుగొన్నప్పుడు క్షేమకరమైనటువంటి దినముల్లోనికి వారు ప్రవేశిస్తూ ఉంటారు. జీవం కలిగినటువంటి మాటలు మాట్లాడడం ద్వారా వారి మార్గాలన్నిటిలో కూడా వర్ధిల్లింపజేసుకుంటూ ఉంటారు. ఇర్మియా 17వ అధ్యాయము 5వ వచనం రీతిగా యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారం చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకున్నవాడు శాపగ్రస్తుడు. వాడి ఎడారిలో నరోహ వృక్షం వలె ఉండును, మేలు వచ్చినప్పుడు అది వాని కనబడదు. వాడి అడవిలో కాలిన నేల యందును నిర్జనమైన చవిటి భూమి యందు నివసించును. కనుక నరులను ఎందుకు ఆశ్రయిస్తూ ఉన్నారు? నరుల గురించి తెలిసినంతగా దేవుని గురించి తెలుసుకోకపోవడం వల్ల నరుల మీదే తమ హృదయాన్ని పెట్టుకుంటూ ఉన్నారు. నరుల యొక్క ప్రేమను పొందుకుంటూ ఉన్నారు. నరులు తమకు సహాయం చేయగలరని, జీవితకాలం అంతా తమతోటే ఉంటారని అనేక మంది భ్రమపడుతూ ఉన్నారు. కానీ వాడు శాపగ్రస్తుడిగా మారిపోతాడని, వాడి ఎడారిలో అరోహ వృక్షం వల్లే ఉంటాడని, మేలు వచ్చినప్పుడు అది కనబడదని వానికి తెలియదు. యెహోవా నమ్ముకున్నవాడు ధన్యుడు. ఇర్మియా 17వ అధ్యాయము 5వ వచనం నుంచి కొన్ని వచనాలు చూస్తూ ఉన్నప్పుడు, యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. అది కాలువలను వారను, దాని వేలు తన్నును. వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా ఉండును. వర్షం లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. ఒక చెట్టు ఎదుగుతూ ఉన్నప్పుడు దానికి ఎంతో కాపుదల భద్రత ఉండాలి. మనుషులకు నచ్చితే దాన్ని ఉంచుతారు, లేదంటే దాని కొమ్మలు నరికి వేస్తారు, ఇంకా అనేక రకాలుగా ఉపయోగించుకుంటారు. కానీ ఈరోజు నువ్వు ఒక పచ్చని చెట్టులాగా నువ్వు ఉన్నప్పుడు దేవుడే నీ కాపుదల భద్రతగా ఉంటాడు. అన్ని విషయాల్లో నీకు సహాయం చేస్తాడు. ఆయన గురించి నువ్వు తెలుసుకోగలగాలి. కానీ తెలుసుకోకుండా ఉండేలాగా హృదయం అన్నిటికంటే మోసకరమైనదిగా ఉంది. అది ఘోరమైన వ్యాధి కలదిగా ఉంది. ఎవడో తన హృదయం చెడ్డదని చెప్పడు, తన హృదయంలో చెడు ఉందని ఎవడూ ఒప్పుకోడు. ఒకరి ప్రవర్తనను బట్టి వాని క్రియలు ఫలం చొప్పున ప్రతీకారం చేయుటకు యెహోవాను నేను హృదయంలో పరిశోధించేవాడును, అంతరింద్రియములను పరీక్షించేవాడును. కనుక దేవుడు ఒక వ్యక్తికి ఎలా కృపనిస్తూ ఉన్నాడు? అతని హృదయాన్ని పరిశీలన చేయడం ద్వారా, అతని హృదయం ఎలాగుందో తెలుసుకోవడం ద్వారా, తన హృదయం ఎలాగుందో ఒక వ్యక్తి తెలుసుకొని, దేవుడి నీతి తనతో లేదని, ఆ నీతిని కావాలని కోరుకున్నటువంటి ప్రతి వ్యక్తికి దేవుడు సహాయం చేయవాడే ఉన్నాడు. న్యాయ విరోధముగా ఆస్తి సంపాదించుకునేవాడు తాను పెట్టిన గుడ్లను పొదుగు కౌజు పెట్టవలే ఉన్నాడు. సగం ప్రాయంలో వాడు దాన్ని విడవలసి వచ్చును. అట్టివాడు కడపటి వాటిని విడిచుచు అవివేక కనబడును. కనుక ఈరోజు ఆయన్ని మనం విడిచిపెడితే, ఆయన నిర్లక్ష్యం చేస్తే, మనుషుల మీదే మన హృదయాన్ని పెట్టుకుంటే, మనం ఏ విషయంలో కూడా సాధించలేము, శాపగ్రస్తులా మారిపోతాం. కానీ ఈరోజు ఆయన యొక్క సహాయం గురించి కానీ మనం కనిపెట్టుకుని ఉంటే, ఆయన కృపను కానీ పొందుకున్నట్లయితే ఖచ్చితంగా మనం అన్ని విషయాల్లోని విడుదల పొందుకున్నట్లుగా మనం ఉంటాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం, మనం కానీ మన హృదయాన్ని కానీ పరిశీలన చేసుకున్నట్లయితే మనం ఖచ్చితంగా ఒప్పుకుంటాము. కేవలం అవసరం కోసం మాత్రం ఒప్పుకునే వారంగా కాదు, కానీ శాశ్వతమైనటువంటి దేవుణ్ణి నీవు నివాస స్థలంగా చేసుకోవడానికి నువ్వు ఇష్టపడతావు. కనుక మనం కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపాసనం నద్దకు చేరుదాము. ఎందుకంటే వాక్యం శరీరధారిగా ఉంది, కృపాసత్యం సంపూర్ణంగా మన మధ్యలోనే ఉంది. ఆయన తన మహిమను మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. కాబట్టి ఇంకా ఎక్కువ కృపను ఇవ్వడానికి ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. అహంకారాన్ని ఎదిరిస్తాడు, దీనిలో కృపను అనుగ్రహిస్తాడు. కనుక మనం తెలుసుకోవాలి, మనం ఏమై ఉన్నామో అది దేవుని కృప వల్లనే మనం ఇలా ఉన్నాము. మనకు అనుగ్రహింపబడినటువంటి కృప నిష్ఫలం కాలేదు, కానీ అందరికంటే ఎక్కువగా మనం ప్రయాసపడాలి. ప్రయాసపడేది మనమైతే కాదు, ప్రభువే మనం ప్రయాసపడేలా చేసి కృప పొందుకునేవారుగా ఆయన ఉంచుతూ ఉన్నాడు. కాబట్టి కృప వెంబడి కృపను, అధికమైనటువంటి కృపను పొందడానికి మోసకరమైనటువంటి హృదయాన్ని మనం దైవ సన్నిధిలో కుమ్మరించుకోవాలి. స్థిరంగా ఉండాలి. అవసరం తీరిపోయిన తర్వాత వేరే విధంగా మనం జీవించకూడదు. ఎల్లప్పుడూ ఆయన సహాయం అవసరమని, ఆయన లేకుండా మనం జీవించలేమని మనం తెలుసుకోగలగాలి. ఉదయకాలాన్ని ఎవరైతే ఆయన కృప కొరకు కనిపెట్టాలని కోరుకుంటూ ఉన్నారో, శాశ్వతమైన కృపను ఆయన కుమ్మరిస్తూ ఉన్నారు. కృప వెంబడి కృపను అనుగ్రహిస్తూ ఉన్నారు. విస్తారమైనటువంటి కృపను కుమ్మరిస్తూ ఉన్నారు. నువ్వు ఒప్పుకుంటున్న కొద్దీ, నువ్వు సాగిలపడుతున్న కొద్దీ నిన్ను బలపరచడానికి ఆయన శక్తిమంతుడై ఉన్నాడు.
ప్రభువా ఉదయకాలాన ఎంతమంది నీ కృప కొరకునైనా నీ సన్నిధిలో కనిపెట్టుకొని ఉన్నారో వారందరినీ ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకొని నీ మహిమ సన్నిధిని ఇప్పుడు నడిపించి బలపరచమని నీ శాశ్వతమైన కృపను ప్రభా తోడుగా ఉంచి మహిమలో జ్ఞాపకం చేసుకొని మీరే గొప్ప సన్నిధితోనైన వారిని నింపి నడిపించి నిరంతరమైన వారికి తోడుగా ఉండి నిన్ను అధికంగా తెలుసుకోవడానికి కృప చేయమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమె